కుస్తీ కళ్యాణి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6:30 మన సంజమినిలో. తాతయ్య కూడా ఎవరికి చెప్పొద్దు అన్నారని చెప్పావు కదా, అక్కడికి నన్ను తీసుకెళ్తావా ఏంటి? ఆ విషయం ఎవరికి చెప్పకూడదని తాతయ్య చెప్పారు. నేను నాన్నతో మాట్లాడాలంటే నువ్వు అక్కడ తీసుకెళ్ళాలి. ఓకే, కానీ అది తాతయ్య రూమ్ లో ఉంది కదా, తాతయ్య ఉంటారే. అయ్యో, తాతయ్య అయ్యప్ప స్వామి పూజలో ఉన్నారు కదా, ఆయన వచ్చేలోకి మనం వచ్చేద్దాం. రా. వీళ్ళకి దక్షిణగా ఇవ్వాల్సిన డబ్బు రూమ్ లో పెట్టాను, తీసుకొస్తాను. వెళ్ళి తీసుకురా. స్వామి, పూజ జరిగేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? నేను ఇప్పుడే వస్తాను. పూజ జరిగేటప్పుడు ఎక్కడికి వెళ్ళకూడదయ్యప్ప. అది మీకు సంబంధించిందే, వచ్చేస్తాను. అందమైన అయ్యప్ప స్వామిని చూడు, మనసారా స్వామి లీల. దేనికి? ఆ ఫోటో తీ. గంగా, దాన్ని తిప్పు తిప్పు. ఈ చోటు ఎవరికి తెలియకుండా రాజశేఖర్ జాగ్రత్త పడుతున్నాడంటే ఖచ్చితంగా కాలచక్రాలు ఇక్కడే ఉండి తీరాలి. రాగంగా క్లోజ్ అయిపోతుందేమో. రా. పద పద పద. ఏ రహస్య గదిలోనే కదా రాజశేఖర కాలచక్రాలను ఉంచాడు. భైరవ్ ఎందుకు లోపలికి వెళుతోంది? ఖచ్చితంగా కాలచక్రాలని తీయడానికి వెళుతోంది. వెంటనే ఈ విషయం పార్ట్నర్తో చెప్పాలి. పార్ట్నర్, మీరు కాలచక్రాలని దాచిన గదిలోకి భైరవి దేవస్థానాన్ని తీసుకుని వెళుతోంది. ఖచ్చితంగా వాటిని తీసుకోవడానికి వెళుతోంది. మీరు ఈ భజన ఆపి నాతో రండి. రండి రండి పార్ట్నర్. స్వామి, పూజ పూర్తి అయ్యేంత వరకు కన్యాస్వామి లేవకూడదు. అపచారం. కూర్చోండి. స్వామియే స్వామియే స్వామియే. మనసారా స్వామి. ఇక్కడే నేను వచ్చి ఇరుక్కుపోయాను. ఇక్కడ దేవుడు మాత్రమే ఉన్నాడు, ఇంకేమీ లేవా?